పేదలపై హైడ్రా అరాచకం ఆగడం లేదు. హైకోర్టు మొట్టికాయలు వేసి ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. కోర్టుల్లో కేసులున్నా అవేవి పాటించకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నాయి రేవంత్ బుల్డోజర్లు. అయితే నాదర్గుల్ భూముల విషయాన్ని పట్టించుకుని హైడ్రా మిగతా ప్రాంతాల్లో మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తోంది. నాదర్గుల్ భూముల గురించి బీఆర్ఎస్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. కానీ అవేవి హైడ్రాకు కనిపించడం లేదు. కోకాపేటలో ప్రభుత్వ భూమిలో మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నా పట్టించుకోదు హైడ్రా. అయితే దుర్గం చెరువు FTLలో ఇల్లు కట్టుకున్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత అటువైపు కనీసం కన్నెత్తి చూడదు హైడ్రా. హైడ్రా మరోసారి వీకెండ్ కూల్చివేతలు చేపట్టింది. పేదలపై రాక్షసంగా విరుచుకుపడుతూ వారిని రోడ్డు పాలు చేస్తోంది రేవంత్ సర్కార్. భారీ పోలీసు బందోబస్తు మధ్య సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పేదల ఇండ్లపైకి జేసీబీలు దూసుకెళ్లాయి. బాధితులు కాళ్ల వేళ పడినా కనికరించకుండా కూల్చివేతలు చేపట్టాయి. ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 208లో ఉన్న కే రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉంటున్న నివాసితులను కూడా ఖాళీ చేయించి మరీ కూల్చివేస్తున్నారు అధికారులు. 2 జేసీబీలు 2 ప్రోక్రేనర్లతో వేగంగా కూలగొడుతున్నారు. 45 ఫ్లాట్లలో రెంటుకున్న కుటుంబాలను కూడా దౌర్జన్యంగా ఖాళీ చేయించారు అధికారులు. ఉన్నఫలంగా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు బాధితులు. అయితే రేవంత్ కుటుంబానికి ఒక న్యాయం, పేదోడికి మరో న్యాయమా అని కూడా నిలదీస్తున్నారు. ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, మరి ఐలాపూర్ పేదల ఇళ్లపై అయితే మళ్ళీ హైడ్రా అనేది అరాచకం సృష్టిస్తోంది. సో అక్కడ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి? సంజన, ఆదివారము సెలవు దినాలను అదునుగా తీసుకొని కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టడం అనేది కూడా హైడ్రా యొక్క సిద్ధాంతం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమీన్పేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో దాదాపు 2.5 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఏదైతే మనం చూస్తున్నటువంటి భవన నిర్మాణం ఉందో, ఈ భవన నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి GHMC అధికారులు పర్మిషన్లు ఇచ్చినప్పటికీ కట్టినా దాని యొక్క ఇన్వెస్టిగేషనా లేకపోతే చేతి వాటను చూడమా, ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసేదని కూడా ఇక్కడ ఉన్న పేదలు అడుగుతున్న ప్రశ్న. దాదాపు 44 కుటుంబాలు నివాసం ఉంటున్న వాళ్ళకి ఉదయం 7 గంటలకు వచ్చి హైడ్రా బుల్డోజర్ వచ్చి వాళ్ళ ఇండ్లపైన వాళ్తే వాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లల్ని కావచ్చు, ఇంట్లో ఉన్న సామాన్ని కావచ్చు, దాన్ని రెండు కూడా బయటికి తీసుకెళ్ళని పరిస్థితి కావచ్చు. మనం విజువల్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనము విజువల్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ అదే అపార్ట్మెంట్లో ఉన్నాము. అదే అపార్ట్మెంట్లో ఒకవైపు హైడ్రా సిబ్బందిని పెట్టేసి హైడ్రా వాళ్ళు వచ్చేసి విజువల్స్ తీసుకుంటూ, అంటే ప్రతి బిల్డింగ్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయని విజువల్ వాళ్ళు తీసుకోవడం, దాంతోపాటు వాళ్ళకి ఇంట్లో సమానం ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఏదైతే మనం విజువల్లో చూడొచ్చు, వాళ్ళ ఇంట్లో అంత సమానం ఉన్నప్పటికీ కూడా ఈ సమానం ఉండగానే బయట వచ్చేసి బుల్డోజర్స్ వచ్చి బుల్డోజర్లు కూల్చుతున్న పరిస్థితి. అంటే ఇంత పెద్ద సామాగ్రి ఒక కుటుంబానికి సర్దుకోవడానికి బయటికి తీసుకుపోవడానికి ఎంత సమయం పోతుంది, ఎంత పడుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మనం విజువల్లో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఏదైతే వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం మొత్తం కూడా బయటకు వచ్చేసి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి చూడొచ్చు. మనం విజువల్లో చూసినట్లయితే ఈ బిల్డింగ్కి సంబంధించింది వాళ్ళ ఇంట్లో అంత సమానం ఉన్నప్పటికీ ఆ సమానం అంతా వదిలేసి మొత్తం ఏదైతే మనం ఇప్పుడు విజువల్లో చూసినటువంటి ఇది ఉందో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఆ ఇల్లు ఏదైతే ఉందో ఇల్లు కూల్చివేతలు చేపట్టడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని కావచ్చు, పెద్దల్ని కావచ్చు, వాళ్ళు ఎవరెక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా కూల్చివేతలు చేపట్టడం అనేదే కూడా వాళ్ళు సిద్ధాంతంగా పెట్టుకున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైడ్రా సిబ్బంది కనీస సమయం ఇవ్వకపోవడం, సర్వే నెంబర్ 208లోనే కట్టుకున్నటువంటి ఏదైతే నివాసం ఉందో కే రెసిడెన్సీలో దాదాపు 44 కుటుంబాలు ఉంటాయి. ఈ 44
ఈ 44 కుటుంబాలు అవుతున్నాయి. ఈ 44 కుటుంబాలకు సంబంధించిన విషయంలో కనీసం వీళ్ళకు ముందు నోటీసులు చెప్పినట్టయితే ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి యజమానికి సమాచారం ఇచ్చినా, లేదనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసి 2 రోజుల ముందో 1 రోజు ముందో భవనంలో ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలనేది ఒక సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కొనుక్కున్నటువంటి సామాన్లు కావచ్చు, దాంతో పాటుగా ఏసీలు, ఫ్రిడ్జులు, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్లు, ఫ్యాన్లు, ఏదైతే వంట సామాగ్రి ఇదంతా కూడా ఇంట్లో ఉన్న సమయంలో వీళ్ళు డైరెక్ట్ కూల్చివేతలు చేపట్టడం, దానికి హైడ్రా అధికారులను అక్కడే ఉంచి హైడ్రా అధికారుల సమక్షంలోనే ఈ కూల్చివేతలు చేపట్టడం అనేది కూడా అందరికీ ప్రశ్నార్థకంగా మాట్లాడుతుంది. ఎందుకనంటే ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ మనము చూసినట్లయితే పోలీసులు కావచ్చు, పోలీస్ సిబ్బందిని అంటే ప్రతి ఇంటి దగ్గర పోలీసులు పెట్టడం, దాంతో పాటుగా హైడ్రా అధికారులను పెట్టడం, వీళ్ళందరినీ పెట్టేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి వాళ్ళు కాల్ చేయమని చెప్పడం. ఏదైతే మన విజువల్లో చూస్తున్నటువంటి సమాన్ ఉందో ఈ సమాన్ అంతా బయటికి వెళ్ళడానికి దాదాపు 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. కానీ 44 కుటుంబాలు బయటికి వెళ్ళాలంటే 1 రోజు 2 రోజుల సమయం పడుతుంది. వాళ్ళు ఇంట్లో ఉన్న సమాన్ని కూడా బయటకు తీయలేని పరిస్థితి. వాళ్ళు మన విజువల్లో చూసినట్లయితే ఆ కుటుంబంలో ఉన్న సమాన్ అంతా కూడా ఇంకా బయటికి రాలేదు. కానీ బయట చూసినట్లయితే ఆల్రెడీ హైదరాబాద్లో కూల్చివేతలు చేపడుతున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి 44 కుటుంబాలకు సంబంధించినటువంటి సమానంతా కూడా బయటికి పోవడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు కనీసం అన్న ఇప్పుడు మీకు ఏదైనా సమయం ఇచ్చారా లేదనుకున్నట్లు? మార్నింగ్ 6కి వచ్చారు, 6:30కి ఇట్లా 7 అట్లా ఇన్ఫార్మ్ చేస్తారు, డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు. కొందరు అప్పుడే లేవలేదు, హాఫ్ అన్ అవర్లో ఖాళీ చేయమన్నారు. పసిపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ లేరు, మా వైఫ్ ప్రెగ్నెంట్. ఎంత సఫర్ అవుతున్నాం లగేజ్ అంతా తీసుకుని వచ్చేసి కూలగట్టేస్తున్నారు. టైం ఇవ్వము మొత్తం అంతా ఆ పక్క నుంచి బెడ్రూమ్ చూసారా అట్లా కార్నరు మొత్తం పగలగొట్టేశారు. వాళ్ళ బెడ్రూమ్లు అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఫర్నిచర్ వాళ్ళు. మాకు అట్లీస్ట్ ఈవినింగ్ వరకు టైం అడిగాం. టైం ఇస్తే మీరు ఎట్లా పడగొట్టాలని డిసైడ్ అయిపోయారు, బట్ టైం ఇస్తే వెళ్ళిపోతాం కదా. అందరు రెంటర్సే, మొత్తం రెంటర్సే, దాదాపు 40 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. అందరూ కనీసం టైం అని ఇచ్చింటే వెళ్ళిపోవచ్చు. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇక ఎందుకంటే కనీసం హైడ్రా బేసిక్గా ఇన్ఫార్మ్ చేసి ఈవెన్ రెంటరా ఎవరైనా కానీ ఇంటి ముందు నోటీస్ పెడితే వాళ్ళు అవేర్ అవుతారు. అందరు రెంటర్స్ కదా, ఎలా తెలుస్తాం మాకు ఓనర్కి ఇచ్చారనేది? మా ఓనర్ చెప్పడు. ఇది పరిస్థితి. అంటే ఇంట్లో ఉన్న వాళ్లకు కనీసం ఇంట్లో ఉన్న లేడీస్ కావచ్చు, ఇంట్లో ఉన్న సామాన్ ఉదయం లేసే వరకు బుల్డోర్ వచ్చి ఇంటి ముందు ఉంటే వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి. ఇంట్లో ఉన్న లేడీస్ వాళ్ళ టెన్షన్తోని వాళ్ళ సమాను ఎక్కడికక్కడికి, అంటే అందరి సమాన్ బయటికి వెళ్ళిపోతున్నాయి, తమ సమాన్లు కూడా ఇంకా బయటికి పోవట్లేదు అనే టెన్షన్తో కూడా వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పడుతూ అంటే వాళ్ళు ఆ టెన్షన్ పడుతున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అంటే వాళ్ళు ఒకటే టార్గెట్, ఉదయం 7 గంటలకు వచ్చేసి డిమాలేషన్ చేస్తున్నామంటే ఓకే, అది డిమాలేషన్ చేయమని చెప్పేసి మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, డిమాలేషన్ చేయడానికి డిసైడ్ అయిన వాళ్ళు డిమాలేషన్ చేయాలి. కానీ కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సమయం ఇచ్చినట్లయితే 1 రోజు 2 రోజుల సమయమా, లేదంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు సమయం ఇచ్చినట్లయితే వాళ్ళ సామాన్లు వాళ్ళు సర్దుకునే పరిస్థితి ఉంటుంది. కానీ లోపల పెట్టేసి ఒకవైపు పోలీసులని, మరోవైపు వచ్చేసి హైడ్రా అధికారులని, హైడ్రా సిబ్బందిని వాళ్ళని ఎక్కడికక్కడికి పెట్టేసి మనము చూడవచ్చు. ఏదైతే అపార్ట్మెంట్ ఉంటుందో అపార్ట్మెంట్కు సంబంధించిన మొత్తం మనము విజువల్లో 5 అంతస్తులకు సంబంధించిన భవనం చూసుకున్నట్లయితే ప్రతి భవనంలో వచ్చేసి కింద ఏదైతే పోలీస్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బందితో పాటుగా వచ్చేసి ఎక్కడికక్కడికి హైడ్రా అధికారులు, హైడ్రా యొక్క సిబ్బంది, అంటే హైడ్రా సిబ్బందిని పెట్టడము, పోలీసులను పెట్టడము, వీళ్ళందరినీ పెట్టేసి ప్రతి ఇంటి ముందు పెట్టి వాళ్లకు కొద్ది టైం ఇవ్వడము, ఖాళీ చేయమని చెప్పడం. అంటే వాళ్ళు బేసిక్గా ఇంట్లో ఉన్న సమాన్ అంతా, అంటే వాళ్ళు ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు, వాళ్ళు చదువుకున్న సామాన్లు కావచ్చు, అవి ఉన్నప్పుడు వాళ్ళు కనీసం బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు దాదాపు ఇంట్లో ఉన్న లేడీస్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా ఇంట్లోనే ఉంటే, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్న సమయంలో దాన్ని చదువుకోవడానికి కనీసం ఒక 10 మెంబర్స్ కావాలి. అన్న మీరు చెప్పండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూల్చేస్తారు అనేది ఎప్పుడు తెలుసు? ఇప్పుడు ఈ ఆల్రెడీ మీ ఇంట్లోకి వెళ్ళిన సమయంలో ఆల్రెడీ ఇంటి వెనకాల కూడా కూల్చేశారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది చాలా సివియర్ కండిషన్ అండి. మాకైతే చాలా ఇబ్బంది అయింది. యాజ్ ఎ టెనెంట్గా అయితే చాలా సఫర్ అవుతున్నాం. ఇది ఇంకా ఓన్ హౌసెస్ అనేది మనకు తెలియదు. టెనెంట్గా అయితే మాకైతే ఈరోజు మార్నింగే తెలిసింది. మార్నింగ్ హైడ్రా టీం వాళ్ళు వచ్చి డోర్స్ కొట్టారు. డోర్ కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఇలా తీసేస్తున్నాము అండ్ వితిన్ 1 అవర్లో ఖాళీ చేయమని. వితిన్ 1 అవర్లో ఇంపాసిబుల్ కదా, బట్ ట్రై చేస్తున్నాం అంతే. మాకు ఇంకేం లేదు, హెల్ప్లెస్ సిచ్యువేషన్. మేము ఓనర్ లేరు, ఇక్కడ మేనేజర్ ఉంటారు, వాళ్ళు కూడా కరెక్ట్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో ఇంకా తప్పదు అంతే. ఆల్మోస్ట్ రోడ్డుని పడినట్టే ఇంకా సిచ్యువేషన్.
ఇంకా అంటే ఇప్పటికిప్పుడు ఇప్పుడు ప్యాకర్స్ మూవర్స్తో మాట్లాడుతున్నాం. వాళ్ళు చాలా హై డిమాండ్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఓకే, ఇంకా ఇప్పటికిప్పుడు రెంట్లు ఉండవు. సో చాలా ఇబ్బందికైన సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్. ఇది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి పెట్టుకొని ఆ సామాగ్రి బయటికి వెళ్ళాలి అంటే కనీసం సమయం ఇవ్వట్లేదని కూడా వాపోతున్న పరిస్థితి. అని అంటే ఈవెన్ మనం ఆన్లైన్లో ప్యాకెట్స్ వరకు చెప్పుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చినా వాళ్ళు కనీసం చేయలేదు. మనం విజువల్లో చూసినట్లయితే ఏదైతే అటువంటి పిల్లలు ఉన్నారో ఈ పిల్లలందరూ కూడా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆడుకుంటుంటే బయట సమయం లేక కనీసం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చే పరిస్థితి లేక కూడా ఇంట్లో ఉన్న సామాగ్రిని బయటికి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మన విజువల్లో చూసినట్లయితే ఒక పేరెంట్స్ వాళ్ళకు సంబంధించినటువంటి పాప మన విజువల్లో వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి ఇప్పటికీ ఇంట్లోనే ఉంది. బయట డిమాలేషన్ జరుగుతుంది అని అంటే ఒక ఇంటి యజమానిగా ఆయనకి ఎంత టెన్షన్ ఉంటుంది. నా ఇంటి సామాగ్రి బయటకు వచ్చే వరకు బిల్డింగ్ ఉంటుందా, కూల్చుతుందా, లక్షల రూపాయలు పెట్టుకొని కొనుక్కున్నటువంటి సామాగ్రి యొక్క పరిస్థితి ఏందని కూడా వాళ్ళు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. అన్న చెప్పండి, మీకు అసలు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు, ఈ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు? ఎర్లీ మార్నింగ్ 6:30కి డోర్స్ కొట్టారండి. డోర్స్ కొడితే ఎవరంటే మాకు తెలియదు, గట్టి కొడతా ఉన్నారు, వెకేట్ చేయాలన్నారు. మీకు ఇంకా మా ఇక్కడ అసోసియేషన్ ఆయన చెప్తే వెయిట్ చేయండి, బయటికి రావద్దు అన్నారు. సరే మేము అప్పుడే వెయిట్ చేసాం. పిల్లలంతా కొంచెం భయపడతా ఉన్నారు. మాకేమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఏం తెలియదు. వచ్చి సడన్గా వెళ్ళిపోవాలి, 1 అవర్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే మొత్తం పడేస్తాము, మీ సామాన్లు లాస్ అయిపోతారు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఇంకా మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి తెలియక మేము ఇలా అయిపోయామంతా. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏం లేదు కదా ముందుగా. మరి అసలు ఆయన ఏమనుకున్నాడు, ఏం సాధిస్తాడో ఎందుకో అర్థం కావట్లా. అది కాదు ఆయన ఎట్లా నిద్రపడుతుండో ఇది అంటే మనుషులు చూస్తుంటే కనీసం అన్న ఆయనకి ఏంటో ఆయనకు ఉంటారు కదా పిల్లలు ఇట్లా అన్యాయం చేసి అది ఏమనంద సైకోయిజం నాకు అర్థం కాల. అంటే కనీసం చిన్న పిల్లల్ని కుటుంబాలను చూడకుండా ఇబ్బందులు పెట్టడం కూడా Right. ఒక మూర్ఖత్వంగా చేస్తుంది హైడ్రా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మండిపడుతున్నారు. ఉదయం 6 గంటలకు చెప్పేసి ఉదయం 9 గంటలకు డిమాలేషన్ జరిగితే మా యొక్క పరిస్థితి ఏందని కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. All right, Ranjit, thank you for the live updates.